అస్సలం వాలేకుమ్. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మన టీహెచ్ఈ టెక్నికల్ ఛానల్ అక్బర్ ఎలక్ట్రికల్ వీడియోకి స్వాగతం సుస్వాగతం అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఎలక్ట్రికల్ వీడియోస్కి మనం వచ్చేసి పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో కేబుల్ టర్మినేషన్ చేస్తున్నాం. మనం వచ్చేసి కేబుల్ 185 ఫోర్ కోరు ఇది వచ్చేసి కేబుల్ టర్మినేషన్ చేస్తున్నాం ఎంసీసీబీలో మినీ సర్క్యూట్ బ్రేకర్లో. ఇది వచ్చేసి ఏదైనా సరే షార్ట్ సర్క్యూట్ అని ట్రిప్ అయిపోతుంది. దీంట్లో వచ్చేసి మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే మనకు కేబుల్ ఛాంబర్ మాత్రం ప్రొవైడ్ చేయలేదు. దీంట్లో డైరెక్ట్ ఎంసీసీబీగా ఇచ్చేసారు. ఏది కానీ అల్యూమినియం పట్టి కానీ ఏం ప్రొవైడ్ చేయలేదు. మనం వచ్చేసి ఈ కంట్రోల్ ప్యానల్ బేచింగ్ ప్లాంట్ కోసం మొన్న రీసెంట్గా ఒక వీడియో చేసినప్పుడు ఏమేమి ఉంటాయి దీంట్లో చూపిస్తానన్నా కదా ఫ్రెండ్స్. మనం వచ్చేసి 250 amps చేంజ్ అవ్వరు, అంటే ఈబీ సప్లై లోకల్ సప్లై, అయితే ఈబీ సప్లై లోకల్ సప్లై రెండు ఒకటే. డీజీ సప్లై కూడా ఉంటుంది. ఈ కంట్రోల్ ప్యానల్లో మనకు వచ్చేసి రిలేస్ ఉంటాయి. మనకు 6 రిలేస్ 6 ఎంసీబీలు ఉంటాయి 3 పోల్వి. ఇక్కడ వచ్చేసి మనకు రోటర్ స్విచ్లు ఇండికేషన్, అంటే ఎక్కడెక్కడ మనకు ఏ లోడ్ పడుతుంది, ఏది పికప్ అవుతుంది, మనం ఏ మిషన్కి ఇచ్చామనేది ఆటోమేటిక్గా మనకు పికప్ అవుతుంది. అట్లానే మనకు వచ్చేసి ఇది వచ్చేసి 10 kVR 3 5 kVR 3 కెపాసిటీలు పెట్టాము. మనం వచ్చేసి ఈ కేబుల్ ఛాంబర్లో అయితే కేబుల్ కనెక్షన్ ఇచ్చినాం. 4 కోర్ 70 స్క్వేర్ ఎంఎం అల్యూమినియము. చేంజ్ ఓవర్లో కూడా మనము కేబుల్ కలుపుతాం 120 స్క్వేర్ ఎంఎం. ఈబీ సప్లైది ఒకటి, డీజీ సప్లైది ఇన్కమర్ కేబుల్స్ కలుపుతున్నాము. ఇది వచ్చేసి లూజ్ కనెక్షన్ అయితే అవ్వకూడదు ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. లూజ్ కనెక్షన్ ఎక్కడ అవ్వకూడదు. ఇంకోటి ఎలక్ట్రికల్లో అయితే ఎర్తింగ్ మాత్రం పక్కా. ఈ ప్యానల్కి మీరు ఎర్తింగ్ ఎన్ని ఇస్తారో మీరు కామెంట్ రూపంలో మనకు తెలియచేయండి. మనమైతే ఇక్కడైతే అన్ని ఫోర్ పోలే వాడాం, 4 కోరే వాడాం. 4 పోల్లో అయితే మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా సరే షార్ట్ అయినా సరే మన అక్కడే సప్లై ఆగిపోతుంది. మన ప్యానల్ అయితే సక్సెస్ఫుల్లీ ఛార్జ్ అయిపోయింది, ఆన్ చేసాము, రన్ అవుతుంది. ఈ ప్యానల్ వచ్చేసి మన బేచింగ్ ప్లాంట్ స్టోర్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.